విసి ఏం కూరకి? బంగాళదుంప కూరకా? ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోస్తున్నావా? అమ్మ ఆనందం ఎందుగా? తమ్ముడు ఏం చేస్తున్నాడా? ప్రవీణ ఏం చేస్తున్నా? ఎవరికి అమ్మ కోసమా? నువ్వేమో చపాతీలును అన్నయ్య ఏమో చపాతీలు కూర చేస్తున్నాడా? మరి గమ్మునామనే వర్షం వచ్చేస్తుంది, గ్యాస్ అయిపోయింది. పొయ్యి మీద ఉంటే పుల్లలు తడిసిపోయినాయి. పుల్లలు ఆరాక ఇప్పుడు వండాలేమో. ₹1,00,000 అవ్వలేదు అక్కడికి. కారం, ఉప్పు, సాల్ట్ అన్నీ వేసాక ఇలా తయారైందిరా. కోడిగుడ్డు పళ్ళు అయితే కూర అయితే మనకైతే రెడీ అయిపోయిందండి. ఇంకొక 5 నిమిషాలు మనం మగ్గనిచ్చుకుంటే కూర అయితే అయిపోద్ది, రెడీ అయిపోద్ది. స్మెల్ అయితే సూపర్గా ఉందండి. తింటే మరి ఎలా ఉంటుంది ఏంటో చూడాలి, టేస్ట్ చూడాలి. సూపర్గా ఉంటుందేమో. వచ్చి రానట్టుగా మేమైతే వంట అయితే చేసాం. ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం. చపాతీలు ఏం వేసారమ్మా? ఇంకా మా చిన్న అబ్బాయి ప్రవీణ్ సపాటాగా జ్యూస్ అయితే చేస్తున్నాడండి. ఇంకా తొక్కలైతే తీస్తున్నాడు. అయిగోండి మొత్తానికి కొలిసేసాడు సపాటకాయలు. మిక్సీలో అయితే వేసి చేస్తాడండి జ్యూసు. ఇంకా నువ్వు నీరసంగా ఉన్నావు కదమ్మా, నీకు సపాటకాయలు కొనుక్కొచ్చాను, జ్యూస్ చేస్తాను అన్నాడండి మా అబ్బాయి. పంచదార అయితే వేసాడండి. పంచదార వేసి అలాగే ఐస్ గడ్డలు వేసి చేసాడండి జ్యూస్. అది కూడా మొత్తాన్ని జ్యూస్ అయితే చేసేసాడు. అసలు అయితే పోసాడు.